సార్ కొరియర్ సార్. కొరియరా? ఓకే అండి. అయ్యో పీరియడ్కి ఇంకా 2 days టైం ఉంది కదా, అప్పుడే వచ్చిందా? అమ్మో మరక అవుతుందేమో. ఎట్లబ్బా ఇప్పుడు? సార్ చెప్పండి మేడం, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? సార్ అది ఇంట్లో లేడీస్ ఎవరు లేరా సార్? అయ్యో మేము బ్యాచిలర్స్ మక్క, లేడీస్ ఎవరు ఉండరు. చెప్పండి ఏమైంది? అంటే అది సార్ ఎక్కడ వాష్రూమ్స్ లేవు, వేరే డెలివరీస్ కూడా ఉన్నాయి. పీరియడ్ వచ్చింది సార్, మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా ప్లీజ్? మేడం మేమంతా అబ్బాయిలమే ఉంటాము, మీకేం ప్రాబ్లం లేదంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముక్కు మొహం తెలియని అమ్మకి మన వాష్రూమ్ వాడుకోమంటున్నావా? లోపల పోయినాక ఏమైనా ఎత్తుకొని పోతే ఎవరు బాధ్యులు? మన ఇంట్లో ఏమంత ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయన్న? 2 కడ్రాలు, 2 బనీన్లు, 2 బోకులు తప్పితే అవి ఎత్తుపోయి కానీ అంత ప్లాన్ చేసుకొని వస్తుందా? మా కనీసం నీకు కొద్దిగానే సిగ్గు లేదా? నీకు మగపిల్లని దగ్గరికి వచ్చేసి పీరియడ్ వచ్చిందని చెప్తాను పామ్ అక్కడ నువ్వు. ఇందులో సిగ్గుపడడానికి ఏముంది సార్? మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికి పీరియడ్స్ రావా సార్? అది కూడా నిజమే కదన్నా, దీంట్లో సిగ్గుపడడానికి ఏముందన్నా? మనమ్మ, మన అక్క, మన చెల్లికి రావా పీరియడ్స్? అలా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా అయితే నేను తెచ్చిస్తానన్నా. అంతెందుకు సార్, మా బ్రదర్ నాకు ఎన్నిసార్లు స్టే ఫ్రీ తెచ్చిచ్చింటారో తెలుసా? సర్లేనా అవన్నీ ఇడిచిపెట్టు. అదే ప్లేస్లో మీ అక్క ఉంది, మీ అక్కకి సహాయం కావాలా? చేసేవాళ్ళు ఎవరు లేరు నీ అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అవును కదా, తను కూడా నా సిస్టర్ లాంటిదే. సారీ మేడం, నేను అంతా ఆలోచించలేదు. మీరు మా వాష్రూమ్ని యూస్ చేసుకోండి. అయ్యో ఎవరు లేదు మేడం, మీరు యూజ్ చేసుకుని వచ్చే వరకు మేము బయట ఉంటాం. పోండి.